హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈ వీడియోలో మార్కెట్ అనేది మనకి అప్ మూమెంట్లో ఉన్నప్పుడు ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ అనేది రివర్సల్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఏ ప్యాటర్న్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ రివర్సల్లో ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి. సో నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీన్నే మనకు వచ్చేసి ట్రిపుల్ టాప్ స్ట్రాటజీ అంటామండి. సో దీన్ని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే మనం రిస్క్ మేనేజ్మెంట్ కూడా తీసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకుంటేనే మనకి ఎక్కువగా లాసెస్ అయితే ఉండవండి. ఏంటి అంటే నేను చెప్పినట్టుగా అది మనం రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర యూజ్ చేస్తాం కాబట్టి మార్కెట్ అనేది ట్రెండ్ మూవ్మెంట్లో ఉండాలండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్కెట్ మనకి ఏంటంటే 3 టాప్స్ ఉంది మనకి అక్కడ టచ్ అవ్వాలండి. టచ్ అవుతేనే మనకి ఈ స్ట్రాటజీ అనేది మనకి ఇక్కడ యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కింద మనకు పైన ట్రిపుల్ టాప్ స్ట్రాటజీ అంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ని 3 సార్లు టచ్ అవుతుంది. అలాగే కింద వచ్చేసి నెక్ లైన్ ని ఇక్కడ 2 టైమ్స్ అనేది టచ్ అవుతుంది. అక్కడ మనము థర్డ్ టైం టచ్ అయినప్పుడు మనం అక్కడ ట్రేడింగ్ ప్లాన్ అనేది చేసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైతే ఆ నెక్ లైన్ క్రాస్ అవుతుందో సో అప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ అనేది తీసుకోవాలి. నెక్ లైన్ మనకు క్రాస్ అవ్వక ముందుకు, బ్రేక్అవుట్ అవ్వక ముందుకు మనం ప్లాన్స్ అయితే చేసుకోవచ్చు అండి. మనం వాల్యూమ్ ఉన్న మార్కెట్లోనైతే ఎక్కువగా ఇదైతే మనకు యూజ్ అవుతుందండి. సో మనకు రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకు 1:2 అండి. లాస్ వచ్చినా సరే ప్రాఫిట్స్ వచ్చినా 1:2 ఉండే విధంగానైతే చూసుకోవాలండి. మనకి సైడ్ వేస్ మార్కెట్లోనైతే ఇదైతే మనకి యూజ్ అవ్వదు, మనకి దొరికిపోతాం మార్కెట్లో. సో కంపల్సరీ మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ గట్టిగా ఫైండ్ అవుట్ చేసుకుని మార్కెట్ అనేది మనకి వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాత మాత్రమే ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలండి. సో చూడండి, దీన్ని మనము ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అంటామండి. సో మార్కెట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి మార్కెట్ అనేది చిన్నగా ఇలా పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25,000, ఇక్కడ 25,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది. సో మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చింది, టచ్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది. సో మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడనే దీన్నే మనం నెక్ లైన్ అంటామండి. ఇక్కడ నెక్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. నెక్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నప్పుడు సో చూడండి, మార్కెట్ అనేది మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చేసి మళ్ళీ నెక్ లైన్ టచ్ అవుతుంది. సార్ సమ్ టైమ్స్ నెక్ లైన్ టచ్ అవ్వకుండా సో ఇక్కడ నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు, లేదంటే ఇట్లా వచ్చి ఇట్లా కూడా రివర్స్ అవ్వచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇట్లా వచ్చి మళ్ళీ మూడోసారి కూడా టచ్ అవుతుంది. సో మూడోసారి టచ్ అయ్యి మళ్ళీ మార్కెట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నెక్ లైన్ ని ఎప్పుడైతే ఇక్కడ మూడోసారి బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ ట్రేడింగ్ ప్లాన్ అనేది చేసుకుంటామండి. సో అంటే మనం ఇక్కడ బయింగ్ ప్లాన్ అనేది చేసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పైన పెట్టుకోవాలండి. సో చూడండి, చూపిస్తాను. సో చూడండి, ఇదని ప్యాటర్న్. సో మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, సో అది వచ్చింది అనమాట. ఇట్లా 3 సార్లు మనకి టాప్ అయింది. సో 3 సార్లు ట్యాప్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే సో నేను చెప్పినట్టు ఇట్లా రాదు మార్కెట్లో, బట్ గజిబిజి మనకు తెలుసు కదా, క్యాండిల్స్ డిఫరెంట్గా స్టార్ట్ అవుతాయి. సో ఏంటంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది పైన రెసిస్టెన్స్ లెవెల్, కింద సపోర్ట్ నెక్ లైన్. సో మనం ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫస్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ మొత్తం ఆ క్యాండిల్ అనేది కంప్లీట్ అయిపోయినాక మనము నెక్స్ట్ అనేది ఎంట్రీ ప్లాన్ అనేది చేసుకోవచ్చు అండి. స్టాప్ లాస్ వచ్చేసి పైన మనకి ఇక్కడ థర్డ్ టైం ట్యాప్ అయింది కదా, సో దాని యొక్క పైన ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ మనం అక్కడ స్టాప్ లాస్ గా పెట్టుకొని మనం 1:1 కానీ లేదంటే 1:2 కానీ మనమైతే ఇక్కడ ట్రేడింగ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అండి. బట్ మనకి ఏంటంటే కంపల్సరీ మార్కెట్ అనేది ఏ మూమెంట్లో ఉంది, ఏందనేది వాల్యూమ్స్ ఎట్లా ఉన్నాయి, అంటే రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ, సపోర్ట్ లెవెల్ ఎక్కడ, ఇవన్నీ కూడా మీరు అయితే క్లియర్గా అయితే చూసుకొని అయితే ట్రేడింగ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.